సంతకం వేశారో, ఏ సర్వేలు చేయించారో తెలీదు కానీ, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక రకమైన స్ట్రిక్ట్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. అది సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అనేది మనం కేవలం ఎలక్షన్ తర్వాత మాత్రమే చెప్పగలం. ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయారు అనేది విశ్లేషకుల నుంచి, సర్వే సంస్థల నుంచి, ఆ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నుంచి గట్టిగా వినిపించిందో, ఆంధ్రప్రదేశ్లో కూడా తన పరిస్థితి అట్లా అవ్వకూడదని ఆ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి కేర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కేర్ తీసుకోవడం కాస్త ఓవర్ అవుతుందనే మాటలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకేసారి జాబితాని విడుదల చేస్తే ఎట్లా తీసుకుంటారు, ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఆలోచనలో పెట్టుకుని జగన్ కూడా చాలా జాగ్రత్తగానే తన లిస్ట్ని 3 దఫాలుగా, ఇప్పటికి మూడో లిస్ట్ ఇంకా రావాల్సి ఉంది. సో 3 దఫాలుగా ప్రస్తుతానికి విడుదల చేశారు. మొత్తానికి లిస్ట్ ఎన్ని దఫాలు అవుతుంది, మొత్తం ఎంతమందిని మారుస్తారనేది తెలియదు. ఒక 80 మందిని మారుస్తారు అనుకోవచ్చు. సో ఈ మార్చిన తర్వాత, మారుస్తున్నారని తెలిసిన తర్వాత, అంటే మార్చడానికి కొన్ని పద్ధతులను అవలంబిస్తున్నారు. నేరుగా జగన్మోహన్ రెడ్డి ఆఫీస్కి ఆ క్యాండిడేట్స్ని పిలిపించుకోవడం, ముందుగా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా వాళ్ళ టికెట్ మారుస్తున్నారా లేదా తీసేస్తున్నారా అనేది, లేదా వేరే ప్రాంతంలో పోటీ చేస్తున్నారా అనేది పిలిపిస్తున్నారు. పిలిపించి సీఎంఓలో కొంతమంది జగన్కి సంబంధించిన పెద్దలు అవసరమైన వాళ్ళతో జగన్ మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భం తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు మాట్లాడేసి ఆయన తన సీటు పోయిందో లేదా మారుస్తున్నారో అని తెలిసి బయటకు వచ్చిన తర్వాత కొన్నిసార్లు తీసేయడం ఎంత డేంజరో మార్చడం కూడా అంతే డేంజర్ అవుద్ది. ఏమవుతుందంటే తన నియోజకవర్గంలో ఇన్నాళ్ళు అభివృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితిని కాదని వేరే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేయమంటే అది ఓటమితో సమానం, టికెట్ తీసేయడంతో సమానం కింద వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సో అట్లా బయటకు వచ్చిన తర్వాత మార్పు లేదా టికెట్ తీసేయడం అనే అంశం గురించి వాళ్ళు మీడియాతో ఏదైతే మాట్లాడుతున్నారో, వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను బేస్ చేసుకుని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారా, జగన్ మీద వాళ్ళు రివర్స్ అవ్వబోతున్నారా, లేదా జగన్తో నిలబడతారా అనేది తేలిపోతుంది. సో లావు శ్రీకృష్ణదేవరాయలు రీసెంట్గా మీడియాతో జగన్తో మాట్లాడి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నేను జగన్తోనే ఉంటాను అని చాలామంది అంటున్నట్టుగా ఆయన ఎక్కడా అనలేదు. జగన్మోహన్ రెడ్డి నాకు గుంటూరు టికెట్ ఆఫర్ చేశారు, నేను మాత్రం నరసరావుపేట చేస్తానని చెప్పాను. ఆయన అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సింది తీసుకున్నాక చెప్తారు అనేసి ఆయన సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడ కూడా జగన్ చెప్పిన చోటే పోటీ చేస్తా, ఆయన కోసమే పని చేస్తా అని కొంతమంది అంటున్నారు కదా, అట్లా ఆయన అనలా. సో ఆయన రెబెల్లానే మారుతున్నారని మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. అయితే జగన్ ఇంత పర్టికులర్గా లావు శ్రీకృష్ణదేవరాయల్ని మార్చాల్సినటువంటి అవసరాన్ని ఎందుకు గుర్తొచ్చారు? నరసరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు మార్చాలనే జగన్ ఆలోచన వెనక ఉద్దేశాన్ని వైసీపీ వెల్లడించింది. కేవలం సామాజిక సమీకరణాల రీత్యా కృష్ణదేవరాయల్ని మార్చాలని సీఎం కోరారు తప్ప అయిష్టత లేకపోవడం వల్ల కాదని వైసీపీ నేతలు చెప్తున్నారు. నరసరావుపేట లోక్సభ పరిధిలో పెదకూరపాడు, చెల్కలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో అన్ని నియోజకవర్గాల్లో అగ్రకుల అభ్యర్థులనే నిలపాల్సి వస్తుంది. పెదకూరపాడులో నంబూరు సాంబశివరావు, వినుకొండలో అదే సామాజిక వర్గానికి చెందిన బ్రహ్మనాయుడు ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన నేతే అవుతారు. దీంతో ఇతర సామాజిక వర్గాలకు అవకాశం కల్పించినట్టు అవుతుందని జగన్ భావించారు. గతంలో చిలకలూరుపేట నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన విడుదల రజనీ పోటీ చేశారు. ఇప్పుడు ఆమె గుంటూరు వెస్ట్కి మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి బీసీ నేతను పోటీ చేయించాలని జగన్ ఆలోచించారు. సరే ఇలా మార్చేశారు కదా, వెళ్ళి పోటీ చేయొచ్చు కదా, జగన్ చెప్తున్నాడు కదా అనుకుంటే కుదరదు. బోళ్ళంతా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది వీళ్ళు నియోజకవర్గాల్లో. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గం ప్రతి ఎంపీ స్థానానికి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ఓటర్లందరికీ డబ్బులు పంచే ప్రోగ్రామ్ ఉంటుంది. క్యాడర్కి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి, సభలు పెట్టాలి, మాట్లాడాలి. అవసరమైతే జగన్ వేరే వాళ్ళు, ఇప్పుడు లాస్ట్ ఎన్నికల్లో షర్మిలు వచ్చారు, అలాంటి వాళ్ళు కూడా వీళ్ళే పెట్టుకునేవారు, ఎంపీ క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు కలిసి. సో అట్లా పెట్టుకున్న తర్వాత కూడా నేను ఓడిపోతానేమో అని భయం ఉన్న వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. శ్రీకృష్ణదేవరాయలు గెలిచిన తర్వాత చాలా చోట్ల సొంత డబ్బులతో తన ఎంపీ సెగ్మెంట్లలో అభివృద్ధి చేశారని, సో సడన్గా వెళ్ళిపోమంటే ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.